అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన గార్డెన్ని పరిచయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగల్కుదురు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ రాధిక గారు వారి ఇంటి టెర్రస్ పైన రకరకాల మొక్కలను పెంచుతూ వారి టెర్రస్ గార్డెన్ని డెవలప్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి టెర్రస్ గార్డెన్లో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు, ఏ విధంగా పెంచుతున్నారు అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే రాధిక గారు. నమస్తే అండి. మీరు వర్కింగ్ అండి, హౌస్ వైఫ్ అండి? మీకు అంటే ఈ టెర్రస్ గార్డెన్ ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఇక్కడ చూస్తే ఇది మీదంతా కూడా అంటే విలేజ్ వాతావరణం, కానీ ఇట్లాంటి ప్లేస్లో కూడా టెర్రస్ గార్డెన్ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే ఇంట్రెస్ట్ ఉండే చిన్నప్పటి నుంచి, ఇదితోనే వచ్చామన్నమాట. కాకపోతే ఐడియా లేదు ఎలా పెట్టాలి ఏంటి అది ఇదని. మిగతా గార్డెనర్స్ వాళ్ళందరూ వీడియోలు అవి చూసి వీళ్ళవి చూసి ఇలా చేయొచ్చు అనేది అప్పుడు ఇక సక్సెస్ అయ్యాని, ఇక ఆగింది లేదు. మెయిన్ అంటే ఈ టెర్రస్ గార్డెన్ ఏ పర్పస్ తోటి దీన్ని స్టార్ట్ చేశారు? అంటే దీని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నాకు ఫ్లవర్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఎక్సోటిక్స్ ప్లాంట్స్ కానీ అలాంటివి, ఫ్రూట్ ప్లాంట్స్ అవి పైన పెట్టుకోవచ్చు అని ఐడియా లేదు ఫస్ట్ లో. అంటే గార్డెన్ గ్రౌండ్ లోనే పెట్టచ్చు, పెద్ద ప్లాంట్స్ అవుతాయి అనే థాట్ లోనే ఉండేదాన్ని. తర్వాత ఐడియా కూడా వచ్చేసింది ఎలా పెట్టాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది. ప్లస్ కూరగాయలు స్టార్ట్ చేశాను, బాగా వచ్చాయి వీళ్ళు అయితే కేజీలు వచ్చాయి. అపార్ట్మెంట్ లో అందరికి ఇచ్చేసేదాన్ని. ముందు వీళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే అది ఇంకా ఎంకరేజింగ్ ఉండేది. మీకు స్టార్టింగ్ లో అంటే డిఫికల్టీస్ ఏమైనా ఎదురయ్యాయా? చాలా. ఎందుకంటే ఇది విలేజ్ అన్నమాట, అంగల్కుదురు గ్రామం. చుట్టూతో పొలాలు, మాకు అవుట్కట్స్ లో ఉంటుంది హౌస్. చుట్టూతో పొలాలు, ఆ పొలాల్లో పెస్టేజ్ ఉంటే అది ఫస్ట్ నాకే వచ్చేది. అంటే చుట్టూతో ఎవ్వరు గార్డెనింగ్ లేదు అసలు, అప్పటికి ఐడియా లేదు. నేను స్టార్ట్ చేశాక 1 year ఆఫ్టర్ కూడా రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ సజెస్ట్ చేసిన వాళ్ళు, అమ్మ మేం చేయలేము అనేవాళ్ళు. కానీ ఎవరు స్టార్ట్ ఏదో కిచెన్ గార్డెన్ అంటే ఏదో చిన్న ఫ్లవర్స్ అంటే గ్రౌండ్లో ఏదో వేసేవాళ్ళు, కానీ ఇట్లా టెర్రస్ మీద ఎవరు స్టార్ట్ చేయలేదు. ఇంకా ఏం డిఫికల్టీస్ ఎదురయ్యాయి మీకు? ఇంకా ఏంటంటే పెస్ట్ ఈజీగా అటాక్ అవడం చూసారు. నెక్స్ట్ అంటే ఈ సాయిల్లో ఇవి కలపచ్చని బయో ఫెర్టిలైజర్స్ అలాంటివి కలపచ్చు అనేది కూడా ఐడియా లేదు. ఏమి కలపకపోవటాన కొంచెం రూట్ రాట్ రావటం, కొంచెం వాటర్ ఎక్కువైన మొక్క రూట్ రావటం అలా చనిపోయాయి. ఏదన్నా ఎక్కడి నుంచన్నా నర్సరీ నుంచి మొక్కలు తెచ్చిన వాటిలో ఏమన్నా గ్రబ్స్ ఉన్నా అది గార్డెన్ లో వచ్చేసి స్ప్రెడ్ అయిపోయాయి అన్నమాట. అలా చాలా ఫేస్ చేశాను. తర్వాత నేను ఎక్కువ బుక్స్ చదివేదాన్ని, వ్యవసాయ సంబంధిత బుక్స్ చదివేదాన్ని. ఇప్పుడు కూడా బాగా చదువుతాయి. వీడియోస్ కూడా అవే చూస్తా, ఎక్కువ ఇవే చూస్తా. వ్యవసాయం, రైతు నేస్తం కానీ మిగతా ఛానల్స్ వ్యవసాయాన్ని అవే ఎక్కువ చూస్తా. ఎవరన్నా నాకు సిటీజీ గ్రూప్ అనేది నేను ఉంటాను, దానిలో కూడా ఉన్నాను. దానిలో కూడా ఎవరన్నా అడిగినా కూడా నేను చెప్తాను. ఎలా అడుగుతారు, మీకు ఎలా తెలుసు, మీరు ఏం చదివారు, ఎజిబిఎస్ ఏమైనా చదివారా, అది లేదు నేను ఇలా బుక్స్ చదువుతాను, అవి ఇంట్రెస్ట్, అవి ఫాలో అవుతాను. నేను చేసేవి మీకు చెప్తాను, నేను ట్రై చేస్తా ఏ పెస్ట్కి ఏది బాగా అవుతుంది, ఆవు మూత్రం కానీ ఓడబ్ల్యూసీ కానీ ఏవేవి ఫెర్మెంట్ చేసి వాడచ్చు అనేది నేను ట్రై చేస్తాను బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేత్తోనే ఏ పెస్ట్ అయినా చేయగలిగింది, ఓన్లీ క్యాటర్ పిల్లర్స్ తప్పితే మిగతావన్నీ చేత్తోనే ఆల్మోస్ట్ ఇది చేస్తాను. మిగతావన్నీ ఇక స్ప్రేలు, ఇక క్యాటర్ పిల్లర్స్ అంటే అలాంటి వాటికి స్ప్రేలే, అవి రాకుండా చూసుకుంటాను నేను స్టార్టింగ్లోనే అసలు. ఓకే. ఇప్పుడు మీ గార్డెన్లోకి రాగానే ఎంట్రన్స్లో అంటే ఇక్కడ శ్రీకృష్ణుడిని ఏర్పాటు చేశారు. ఒక బృందావనంలో కృష్ణుడిని ఉంచిన విధంగా ఉంది. అంటే
ఇంత మంచి గార్డెన్లో ఇక్కడ కృష్ణుడిని అంటే ఏంటి మీకు ఇంట్రెస్టా? నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం. స్టార్టింగ్ నుంచి అసలు నేను మిద్దె తోట స్టార్ట్ చేసిన రోజే నేను కృష్ణ ఐడియల్తోనే వచ్చాను గార్డెన్లోకి. పెట్టుకొని కార్నర్స్లో పెట్టుకొని అది పెట్టుకునేదాన్ని. తర్వాత ఈ స్టాట్యూలు చేయించుకున్నాను. ఇవి అంటే మీరు తయారు చేయించినవా? సిమెంట్ స్టాట్యూ ఇది. సిమెంట్ తోటి సిమెంట్తో చేయించుకున్నాను. ఇట్లా ఫ్రెండ్స్కి నాకు కలిపి చేయించుకున్నాను. చేయించుకుని ఇలా డెకరేట్ చేసుకోవటం. ఆయన బృందావనంలో ఉంటారు కదా, అది క్రియేట్ చేయాలని. ఓకే. సో ఇక్కడ ఎలాంటి అరేంజ్ చేసుకున్నారు? ఫ్లవర్స్, క్రీపర్స్, ఈ జింజర్ వైన్ అన్నమాట ఇది. ఇట్లా శంఖ పూలు, ఓకే, ఇట్లా చామంతులు ఉన్నాయి ఫ్రంట్ లో, రకరకాల కలర్స్ ఉన్నాయి. చామంతులు, మల్లెపూలు, మందారాలు, ఇది ఎగ్జోరాస్, ఇలాంటివన్నీ అడీనియమ్స్. ఓకే. ఇక్కడ వరకు ఆ విధంగా ఎల్లో జాస్మిన్ అంటే క్యాట్స్ క్లో, క్రీపర్స్ అవన్నీ. చుట్టూతో కొంచెం ఫ్లవర్స్ అలా ఉండేట్టు, యానిమల్స్ మధ్యలో ఆవులు, దూడలు వాటి మధ్యలో ఉంటారు ఆయన, అలా క్రియేట్ చేయాలని. ఓకే. మరి మీ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా మొదలు పెట్టారు? అంటే ఎటువంటి మొక్కలతో స్టార్ట్ చేశారు? నేను లీఫీ వెజిటబుల్స్ తోటి, ఆకుకూరలతో స్టార్ట్ చేశాను. తర్వాత గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చారా? లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ టైం వాడాను. తర్వాత టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 to 6 years. మరి టెర్రస్ గార్డెన్లో రకరకాల కంటైనర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ అంటే ఎటువంటి కంటైనర్స్ని మీరు యూజ్ చేసుకున్నారు? స్టార్టింగ్లో అంటే వేస్ట్ మెటీరియల్తో, అంటే థర్మాకోల్ అంటే, వాటర్ బబుల్స్ అంటే అలాంటి వాటితో పెట్టాను. ఇక సక్సెస్ అయినాక ఇక కొంచెం పర్మనెంట్గా ఉండేవి టబ్స్, అంటే పెద్ద టబ్స్. కొంచెం ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్? ఏమేమి ఇంక్లూడ్ చేశారు? సిరామిక్ పార్ట్స్ ఫ్లవర్స్కి వాడాను, గ్రో బ్యాగ్స్ వాడాను, 4x4 ఫైబర్ టబ్స్ వాడాను, డిఫరెంట్ సైజెస్ వాడాను. ఫ్లవర్స్ కంటే కొంచెం మన్నిగ్గా ఉండే పార్ట్స్ తీసుకున్నాను, చామంతులు అలాంటి వాటికి. అలా గ్రాడ్యువల్గా గ్రో బ్యాగ్స్, వెజిటబుల్స్, పెయింట్ బకెట్స్ కనిపిస్తున్నాయి. పెయింట్ బకెట్స్ కూడా 20 liters పెయింట్ బకెట్స్, కర్డ్ బకెట్స్, అవి కూడా మల్లె మొక్కలకి. అది కొంచెం అది ఎట్లా మీరు డివైడ్ చేసుకున్నారు? అంటే ఆ ప్లాంట్ని బట్టి డిసైడ్ చేసుకుని ఆ మొక్క పెడతారా ఎట్లా? ఒక వంగ మొక్క ఉందంటే 100 rupees టబ్ అయితే ఈల్డ్ బాగా వస్తుంది. దానిలోనే కొంచెం ఏమన్నా మనకి వీలైతే ఆకుకూరలు వేసుకోవచ్చు సైడ్న. సో అలా అంటే ఆ ప్లాంట్ని బట్టి అంతర్ పంట లాగా కొంచెం ఆకుకూరలు అవి కూడా వేసుకోవచ్చు. దానికి ఏ మొక్కకి ఏది సూటబుల్ అనేది ఆలోచించుకుని అట్లానే ప్లాన్ చేశారు. మరి వీటిలోకి అంటే సాయిల్ మిక్చర్ అంటే మట్టి మిశ్రమాన్ని ఏ విధంగా మీరు రెడీ చేస్తున్నారు? స్టార్టింగ్లో తెలియక ఓన్లీ మట్టిలో పెట్టాను. గ్రౌండ్లో ఎలా వస్తాయో అలా వస్తాయి అనుకొని పెట్టాను. తర్వాత తెలుసుకొని కోకోపీట్ వాడటం, వర్మి కంపోస్ట్ అంటే పశువుల ఎరువు, అంటే ఎక్కువ కోకోపీట్ పశువుల ఎరువు కలిపేదాన్ని. వర్మి కంపోస్ట్ తర్వాత కలిపాను, కానీ బాగానే వచ్చాయి ఈల్డ్. దాంతోనే రన్నింగ్ అవుతా ఉంది. ఓకే. మీకు అంటే గ్రోత్ అది బాగుందంటే? బాగుంది. పార్ట్స్లో కాబట్టి కొంచెం పోషకాలు ఎక్కువ కాబట్టి 2 daysకి ఒకటి ఏదో ఒకటి వాడుతూనే ఉంటాను, లిక్విడ్స్. ఓకే. మరి అంటే టెర్రస్ గార్డెన్లో, మీ టెర్రస్ గార్డెన్లో చాలా రకాల మొక్కలు, అంటే మొత్తం ఆల్మోస్ట్ మీ టెర్రస్ మొత్తం ఫిల్ చేసేసి ఉంచారు. మరి అంటే టెర్రస్కి ఇబ్బంది కాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టాండ్స్ పెట్టాను ప్రతి పార్ట్ కింద, కానీ టబ్స్ అయితే కొంచెం ఇంత హైట్ అనే వస్తాయి అన్నమాట. ప్రతి దాని కింద స్టాండ్స్ పెట్టాను. ప్లస్ బరువు లేకుండా మట్టిలో కూడా కోకోపీట్ అంటే, వరిపొట్టు అంటే అలాంటిది కలిపాను అనమాట. ఇంకోటి మీ పాట్స్ కూడా అంటే ఇవి లైట్ వెయిట్ కాబట్టి దానివల్ల కూడా ఇబ్బంది లేదు. అవును. ఓకే. సో అంటే మీరు వాటర్ నిలబడకుండా చూసుకుంటుంటారు? వాటర్ అసలు ముందు పాట్కి సరిపోని 2 పూట్ల పోస్తాను అనమాట వాటరు. అట్లా అయ్యి మనం ఒక పూట ఎక్కువ పోసే బదులు కిందకి ఆరిపోయేటట్లు పోసే, ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా, అట్లా రోజు తడుస్తుందా కూడా తీసే అంటారు. అందుకని 2 పూట్ల పోస్తాను. సరిపోని వరకే పోస్తా, కిందకి ఆరే మనం ఇచ్చిన పోషకాలు కూడా పోకుండా ఉంటాయి, అట్లా డ్రైన్ అవ్వకుండా.
మరి ఓవరాల్గా మీ టెర్రస్ గార్డెన్లో ఏ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకుకూరలు ఉన్నాయి. ఆకుకూరలో 4-5 రకాలు ఉన్నాయి. ఓకే. తోటకూరలో 2 రకాలు, గోంగూరలో 2 రకాలు, బచ్చల కూర అంటే అలాంటి ఉన్నాయి, గోంగూర, మునగ అలాంటివి ఉన్నాయి. ఓకే. కాయగూరలో వంగ, టమాటో, బెండ, గోరుచిక్కుడు ఇలాంటివన్నీ ఉన్నాయి. మిర్చి. దానిలో కూడా అంటే వెరైటీస్ ఉన్నాయా? అట్లా ఉన్నాయి. రెడ్ బెండ, మామూలు చెట్టు బెండ అసలు ఒకటి వేసుకుంటే చాలు, మనం కొమ్మలుగా వస్తుంది అనమాట. అది బ్రాంచెస్ వచ్చేసి అలాగా మామూలు గ్రీన్ దేశవాళీ. కూడా మాక్సిమం ట్రై చేశారా క్రీపర్ వెజిటబుల్స్ లో? క్రీపర్ లో కూడా దొండ, కాకర, బీర, పొట్ల, సొర ఇలాంటివన్నీ అన్నీ ఉన్నాయి. దోస అంటే మీరు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఒకసారి అన్ని చూద్దామండి. ఓకే. ఇది రెడ్ బచ్చలు అండి, ఆకుకూర. గోంగూరలో ఇది రెడ్ గోంగూర, మామూలు గ్రీన్ గోంగూర టేస్టే ఉంటుంది. ఓకే. ఇది గ్రీన్ క్రీపర్ బచ్చలి. ఇది ఎర్ర తోటకూర, పింక్ తోటకూరను చుక్క కూర ఉంది అక్కడ, చూపిద్దాం. కరివేపాకు కూడా గార్డెన్లోనే వాడతాము. మునగాకు కూడా ఆకుకూరగా వాడుకుంటాము. 2 చెట్లు కాయలకు వాడతాం, 2 చెట్లు ఆకుకూరకు వాడతాం. మునగ అంటే 4 పెట్టారా మీరు? మునగ చాలా ఉన్నాయి, 5-6 మొక్కలు ఉన్నాయి. పెద్ద గ్రో బ్యాగ్స్ లో వేసాను, కొన్ని టబ్స్ లో వేసాను, 4x4 టబ్స్ లో. ఓకే. ఇది పింక్ తోటకూర. అంటే కాడ వరకు పింక్ గా ఉంటుంది, లీఫ్ మామూలుగా గ్రీన్. ఇది చుక్క కూర. ఇది పక్కనే పాలకూర. ఒకే టబ్లో ఇట్లా పార్ట్స్గా నేను ఇట్లా వుడ్ పెట్టి పార్టిషన్ చేసుకున్నాను ఒకే గ్రో బెడ్లో. ఓకే. ఒక దానిలో అంటే కింద ఆకుకూరలు వేస్తాను, పైకి తీగ జాతి వెళ్ళిపోతాయి. పొన్నగంటాకు. ఇది అంటే చాలా టబ్స్లో కనిపిస్తుందండి ఇది. ఇది అసలు కలుపు మొక్కలాగా వస్తుంది, చాలా వాల్యూ ఉన్న, హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర అనమాట. టమాటాలు ఎక్కువ వేసుకుంటాను నేను. కాప్ స్టార్ట్ అయినట్టుందండి. వాడకం కూడా ఎక్కువ మేము, అందుకని టమాటా ఎక్కువ వేసుకుంటాను. ఇవి నాటువి. ఈ వంగలో కూడా 2-3 రకాలు ఉన్నవి. గ్రీన్ వంగ, స్నేక్ బ్రింజాలు, ఇది చెట్టు బెండ, ఇది రెడ్ బెండ. ఓకే. ఇది బారు మిర్చిలా కనిపిస్తుందండి చూడటానికి. లేదు, సైజ్ ఇంకా పెరుగుతుందా? స్నేక్ బ్రింజాలు ఇంకా 3 వస్తుంది. ఇది స్నేక్ బ్రింజాల్. స్నేక్ బ్రింజాల్ 3 పొడవు వస్తుంది. సీడ్ ఎక్కడ కలెక్ట్ చేసుకున్నారు మీరు? ఇది నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను. ఇవి చెట్టు చిక్కుడు అండి. ఇక్కడ కొంచెం గార్డెన్లో అల్లుకోవటం అది కొంచెం ఇబ్బంది అవుతుందని ఎక్కువ అన్ని క్రీపర్స్ అయితే ఎక్కువ చెట్టు చిక్కుడు పెట్టుకుంటాను గార్డెన్లో. అవును, అక్కడ ఒక 2 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా. దానిలో ఇవి సరిపోతాయి, ఇవే ఒక 1/2 కిలోకి అలా వచ్చేస్తాయి. మీకు కర్రీకి సరిపడా వచ్చేస్తాయి. ఎప్పుడు కాస్తాయి, 365 days కాస్తాయి అన్నమాట. ఇవి ఇది మిర్చి అండి. ఇట్లా రావాలంటే పుల్లటి మజ్జిగ ఈ స్ప్రే చేస్తూ ఉంటాను పూత టైంలో. చెట్టు నిండా వస్తాయి ఇలా, ఇంకొంచెం పెరిగితే బాగా ఘాటుకుంటాయి. అంటే కాయ చిన్న సైజ్ కానీ బాగా ఘాటుకుంటాయి. ఒక 2-3 కాయలు చాలు మనకి చట్నీకైనా కానీ. ఇది గోరుచిక్కుడు. గోరుచిక్కుడు కూడా ఎక్కువ వేసుకుంటాను నేను, ఒక 10 పార్ట్స్లో అలా, ఇట్లా పెరుగు బకెట్స్లో. ఎయిర్ పొటాటో అండి. ఓకే. ఇది ఒక దుంప వేసుకుంటే చాలా చిన్నది, ఇక సంవత్సరాల తరబడి ఉంటుంది, పోదు. కాయ కూడా ఒక్కొక్కటి 1/2 కిలో వస్తుంది, దుంప కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కూర. అది కూడా మీరు ఈల్డ్ తీసుకున్నారండి? చాలా దగ్గర ఒక 20 కేజీలు చాలా మందికి ఇచ్చాను కూడాను. సీడ్ ఇచ్చాను చాలా మందికి, దుంపలు ఇచ్చేసాను. ఓకే. పెంట్ హౌస్ పైకి మీరు అల్లించేసాను, ఇక కింద అంటే మొక్కలకి అన్నిటికీ అల్లేస్తుంది, షేడ్ ఎక్కువ అవుతుందని వేరే మొక్కలకి. ఇది చామదుంప అండి.
ఈల్డ్ కూడా బాగా వస్తుంది, ఇంట్లోకి మాకు సరిపోతాయి. ఈ ఆకు కూడా వాడుకుంటాను నేను. అంటే ఎలా యూజ్ చేస్తుంటారు ఈ ఆకుని? ఆకుకూరగాని వాడుకుంటాను, చామాకు పొట్లాలని వేస్తాం. అలాగూ శనగపిండి అది రాసి చామాకు పొట్లాలని చేస్తారు, చాలా బాగుంటుంది. అలాగూ వాడుకుంటాం. ఈ దుంప వెరైటీలో పసుపు అండి, మామూలు బ్లాక్ టబ్ లో పెట్టేసారు. ఆర్డినరీ పసుపు, రెగ్యులర్ పసుపు, రెగ్యులర్ది. ఇది బిగ్ సైజ్ పాట్ అండి, దీనిలోనే ఒక లెమన్ ప్లాంట్ వేసాను. ఇది పెరిగే లోపు మనం ఇల్లు కూడా తీసుకోవచ్చాను. ఆకుకూర వేసాను, పాలకూర వేసాను. ఇది ఒక రకం అన్నమాట, ఆకు పెద్దగా వస్తుంది. దీంట్లోనే చిన్నగా ఉండే ఆకు కూడా ఉంటుంది అన్నమాట. ఇది మామిడి అల్లం అండి, ఇది నాకు ఇంట్లో ఇయర్ చట్నీలకి ఇదే వాడుకుంటాను. టబ్లో వేసాను కాబట్టి 4x4 టబ్లో వేసాను కాబట్టి బాగా వస్తుంది ఈల్డ్. ఇస్తాను కూడా చాలా మందికి. రాధిక గారు, అంటే ఇక్కడ ఈ క్రీపర్ వెరైటీస్ కోసం పర్మనెంట్ పందిరి ఏర్పాటు చేశారు. ఈ మెజర్మెంట్స్ ఏంటండి దీనికి? ఇది 8 into 24 feet అండి, హైట్ ఏమో 7 feet. ఓకే, అంటే ఆ హైట్ అయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో. క్రీపర్స్ వాటికి ఆల్రెడీ మనం స్టాండ్స్ మీద ఉన్నాయి కాబట్టి అంత 7 feet ఉన్న ఇబ్బంది లేదు. మరి వెరైటీస్ ఏమేమి ఉన్నాయండి క్రీపర్ వెరైటీస్లో? వెజిటబుల్స్లో క్రీపర్ వెజిటబుల్స్లో బీర ఉన్నాయి, దొండ ఉంది, కాకర ఉంది, సొర ఉంది, పొట్ల ఉంది, తమ్మ ఉంది, వింగుడు బీన్స్ ఉంది, క్లవ్ బీన్స్ ఉంది. ఇక అంతే క్రీపర్స్లో. అంటే చాలా మంది అంటే క్రీపర్ వెరైటీస్లో అంటే ఇబ్బంది పడుతుంటారు, ఏది మాకు పూత రాలిపోతుంది లేదంటే పింద రాలిపోతుంది అంటారు. దానికి మెయిన్ కాజు పాలినేషన్. మీరు అంటే ఆ పాలినేషన్ ఇబ్బంది ఏమైనా ఉందా? మీరు దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకుంటారు? అసలు ఆల్మోస్ట్ ఒక కాకరకి తప్పితే అన్నిటికీ పాలినేషన్, మిద్దె తోటలో మాత్రం పాలినేషన్ చేయాల్సిందే, హ్యాండ్ పాలినేషన్ చేయాల్సిందే. మాకు విలేజ్ కాబట్టి కొంచెం చుట్టూ పొలాలు అవి ఉంటాయి కాబట్టి పర్లేదు. కొన్ని మేము చేయకపోయినా ఒక రోజు మర్చిపోయినా ఈవినింగ్ టైంలో విచ్చుకుంటాయి, సోరా బీరా లాంటివి. అది ఏమన్నా మర్చిపోయినా మనం హనీ బీస్ తిరుగుతూ ఉంటాయి. టౌన్స్ లో సిటీస్ చేయాలి, నేను చేస్తానే ఉంటాను. ఆల్మోస్ట్ తిరిగినా తిరగపోయినా చేద్దామని చేస్తానే ఉంటాను ఆల్మోస్ట్. మీకు అంటే మీకు కావాల్సిన వెజిటబుల్స్ మొత్తం అంటే మీ మిద్దె తోట నుంచి తీసుకోగలుగుతున్నారా? మీకు ఇంట్లో కావాల్సిన కర్రీకి కావాల్సినవి వెజిటబుల్స్ అంటే ఆల్మోస్ట్ అని చెప్పచ్చు. ఒక బంగాళదుంప, ఉల్లిపాయ తప్పితే మిగతా అన్ని మాక్సిమం లోనే వస్తాయి. అంటే తెగ గంపలు కాకపోయినా మాకు ఇంటికి సరిపోతాయి. నాకు ఎక్స్ట్రా ఉన్నాయి, నా నైబర్స్కి ఇస్తాం. ఓకే అండి. అంటే మీ టెర్రస్ గార్డెన్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే ఫ్రూట్ వెరైటీస్ కనిపిస్తున్నాయి, ఫ్లవర్ సెక్షన్ ఉంది, అందులో మళ్ళీ కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.